నమస్తే. మనం ఈ వీడియోలో త్రికోణాసనాన్ని గురించి తెలుసుకుందాం. త్రికోణాసనం 3 విధాలుగా చేయవచ్చు. మొదటిది ఉత్తిత్త త్రికోణాసనం, రెండవది త్రికోణాసనం, మూడవది పరివృత్త త్రికోణాసనం. ఇప్పుడు మనం ఈ వీడియోలో త్రికోణాసనాన్ని గురించి తెలుసుకుందాం. త్రికోణాసనం అంటే ఇందులో మనకు 3 త్రిభుజాలు ఏర్పడతాయి. ఒక్కొక్క త్రిభుజానికి 3 కోణాలు వస్తాయి. అంటే మొత్తం 9 కోణాలు వస్తాయి. 9 కోణాలు రావడం మూలంగా నవరంధ్రాలను శుద్ధి చేసేటటువంటి ఒకానొక అద్భుతమైనటువంటిదే ఈ త్రికోణాసనం. నవరంధ్రాలు శుద్ధి జరిగిపోతుంది ఈ త్రికోణాసనాన్ని ఆచరించడం మూలంగా. 3 చోట్ల త్రిభుజాలు ఏర్పడతారు కాబట్టి దీనికి త్రికోణాసనం అన్న పేరును నిర్ణయించారు. మిగిలిన ఉత్తిత్త త్రికోణాసనం అంటే విస్తరింపబడినటువంటి త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనం అనే దాని గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ త్రికోణాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. త్రికోణాసనాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం మొదటగా ఈ విధంగా పాదాలను ఉంచేసి ఆ తర్వాత 1 మీటర్ దూరం ఈ విధంగా పాదాలను జరపాలి. జరిపిన తర్వాత మనం ఎటువైపు అయితే మనం ముందరికి ఉండదలుచుకున్నామో అటువైపు పాదాన్ని 90 డిగ్రీస్గా ఉంచాలి. ఈ విధంగా ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉండాలి. ఆ తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి రెండవ పదాన్ని 45 డిగ్రీస్కి తీసుకుని రావాలి. 2 సమాంతరంగా ఉండాలి. ఆ విధంగా సమాంతరంగా ఉన్న దానికి చేతులను ఈ విధంగా 2 పాదాలకు 2 చేతులను సమాంతరంగా ఈ విధంగా ఉంచాలి. ఆ తర్వాత మనం నెమ్మదిగా ఏమాత్రం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా మన విధంగా చేతులను తెస్తూ ఈ త్రికోణాసనంలో ఆ చేతులను ఈ విధంగా సైడ్లకు ఉంచడానికి ట్రై చేయాలి. మోకాలను అస్సలు వంచకూడదు. దృష్టిని మొత్తం చేతి యొక్క బ్రొటనవేలుపై, ఆకాశం వైపు ఉన్నటువంటి చేతి యొక్క బ్రొటనవేలుపై ఉంచండి. మోకాలను అస్సలు వంచకూడదు. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి నెమ్మదిగా యథాస్థితికి వచ్చేయండి. ఆ తర్వాత మళ్ళా మనం రెండవ వైపు చేయవలసి ఉంటుంది. రెండవ వైపు చేసేటప్పుడు ఈ పాదాన్ని 90 డిగ్రీస్ ఉంచేసి ఈ పాదాన్ని ఈ విధంగా మనం 45 డిగ్రీస్కి తీసుకుని వచ్చి చేతులను ఈ విధంగా సమాంతరంగా ఉంచేసి ఛాతీని బాగా ఎక్స్పాండ్ చేసి నెమ్మదిగా మనం చేతిని ఈ విధంగా తీసుకుని రావాలి. ముఖాలను అస్సలు వంచకూడదు. మనకి ఇక్కడ త్రికోణాసనం ఒకటి, ఇక్కడ ఈ భాగాలు కూడా ఈ విధంగా మనం చేయాలి. ఇక ఈ త్రికోణాసనాన్ని ఆచరించడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు
నవరంధ్రాలను శుద్ధి చేస్తుంది అన్న విషయాన్ని మీకు మొదలై చెప్పాను. పొట్ట భాగంలో, నడుం భాగంలో పేరుకుపోయిన క్రొవ్వును, కాళ్ళకు కూడా పాదాల వరకు రక్త ప్రసరణను చేసి పిరుదుల భాగంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించి వేసి మడిమలు పగలడాన్ని లాంటి దోషాలను తొలగించి వేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం సమస్యకు అద్భుతమైన నివారణ. ఆయాసం, ఆస్తమాను తొలగిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ త్రికోణాసనం నీ శరీరాన్ని మొత్తం శుద్ధి చేసే ఒక దివ్య ఔషధం. ఈ ఆసనాన్ని మీరు ప్రతినిత్యం ఉదయం వేళల్లో, సాయంకాలం వేళల్లో ఆచరించవచ్చు. ఉదయం వేళల్లో 5 నుంచి 10 నిమిషాల సేపు ఈ 3 ఆసనాలను, ఇది ఉత్తిత్త త్రికోణాసనం, పరివృత్త త్రికోణాసనాన్ని మొత్తం 3 నిమిషాల సేపు, అంటే దాదాపు 10 నిమిషాల సేపు ఉదయం వేళల్లో, 10 నిమిషాల సేపు సాయంకాలం వేళల్లో ఆచరించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇది సత్యం. మన ప్రాచీన ఋషులు తెలియజేసినటువంటి అత్యద్భుతమైనటువంటి ఈ ఆసనాలను మనం ఆచరించడం మూలంగా మన ఇంట్లోనే మనం కూర్చొని మన జీవితాన్ని మనం బాగుపరచుకోవచ్చు. మన శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకొని మన జీవితాన్ని మనం బాగుపరచుకోవచ్చు. మనం చేస్తూ ఉంటేనే మన పిల్లలు ఆచరిస్తారు. మనం ఏ పనినైతే చేస్తామో వాళ్ళు అదే ఆచరిస్తారు. మన పెద్దలు చేసి ఆచరించి మనకు అందించినటువంటి ఈ దివ్య ఔషధాలను ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, మన భారతీయ సనాతన సాంప్రదాయం మహోన్నతమైనది. ప్రతి సమస్యకు నివారణ అనేది మన భారతీయ సంప్రదాయ సనాతన యోగశాస్త్రంలో ఉంది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఇది మన ధర్మం. మన ధర్మాన్ని మనం విస్మరించి మన జీవితాన్ని సాగిస్తే మాత్రం నరక యాతన అనుభవించవలసి వస్తుంది. జీవించి ఉండగా, మరణించిన తర్వాత కూడా. ఈ వాస్తవాన్ని గమనించు. మన జీవితం మన చేతుల్లో నుంచి చేజారిపోయి డాక్టర్ల చేతుల్లో పడిపోతే మాత్రం ఒక వాస్తవాన్ని గుర్తుంచుకో, నరకం అంటే మనకు తెలుస్తుంది. ఆర్థికంగా నష్టపోతాం, శారీరకంగా నష్టపోతాం, కుటుంబ పరంగా నష్టపోతాం. ఎన్నో రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితాన్ని ముందు చూపుతో సాగించు. ముందు చూపు లేనివాడు ఎన్నడూ అభివృద్ధి పథంలోకి రాడు. ఈ వాస్తవాన్ని గమనించు. మీ జీవితాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.